ఇండియాలో జర్మన్ షెపర్డ్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా జర్మన్ షెపర్డ్స్ అంటే చాలా ఇష్టం. ఈ వీడియోలో జర్మన్ షెపర్డ్ ప్రైస్ గురించి మాట్లాడదాం. ఇంకా జర్మన్ షెపర్డ్ ఇంట్లో పెట్టుకుంటే మంత్లీ ఎంత ఖర్చు వస్తుందో ఇది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు జర్మన్ షెపర్డ్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ వీడియోలో జర్మన్ షెపర్డ్ సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసినాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒక డాగ్ లవర్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. ఐ హోప్ మీరు ఆ 2000 లైక్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. జర్మన్ షెపర్డ్ డాగ్స్ వాటి లాయల్టీ అండ్ ప్రొటెక్టివ్ వల్ల గుర్తింపబడ్డవి. జర్మన్ షెపర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ డాగ్స్ అయినాయి. జర్మన్ షెపర్డ్స్ని 19th సెంచరీలో జర్మన్లో బ్రీడ్ చేశారు యాజ్ ఏ హడింగ్ డాగ్, యాజ్ ఏ గార్డ్ డాగ్ లాగా. బట్ ఈ రోజులలో యాజ్ ఏ వర్కింగ్ డాగ్ లాగా యూజ్ చేస్తున్నారు. మిలిటరీలో, పోలీస్ టీమ్స్లో, ఇంకా రీసెర్చ్ అండ్ రెస్క్యూ టీంలో ఈ రోజులలో యూజ్ చేస్తున్నారు. నో డౌట్ జర్మన్ షెపర్డ్ బెస్ట్ గార్డ్ డాగ్స్ అయితే. ఈ రోజులలో మీకు గార్డ్ డాగ్ కావాలంటే మీరు జర్మన్ షెపర్డ్ పైన పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చు. ఈ డాగ్స్ ఎప్పుడు బాధ పెట్టవు. మిమ్మల్ని ఇంకా మీ ఫ్యామిలీని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయడానికైనా రెడీ ఉంటాయి. అందుకే జర్మన్ షెపర్డ్స్ని బెస్ట్ డాగ్ బ్రీడ్ అని అంటారు. జర్మన్ షెపర్డ్ వాటి ఇంటెలిజెన్స్ వల్ల గుర్తింపు తెచ్చుకున్నాయి. జర్మన్ షెపర్డ్ ఒక మీడియం టు లార్జ్ సైజ్ డాగ్ బ్రీడ్. వాటి హైట్ 55 నుంచి 65 సెంటీమీటర్స్ అవుతుంది. వాటి వెయిట్ వచ్చేసి 22 నుంచి 40 kgs వరకు అవుతుంది. జర్మన్ షెపర్డ్ స్ట్రాంగ్ అండ్ మస్క్యులర్ డాగ్స్. వాటి దగ్గర 238 PSA పవర్ఫుల్ బైట్ ఫోర్స్ ఉంటుంది. అది ఎవరిని పట్టుకోవడానికైనా సరిపోతుంది. జర్మన్ షెపర్డ్లో 2 కోట్స్ ఉంటాయి, సింగిల్ కోట్ ఇంకా డబల్ కోట్. వాటి కోట్ కలర్స్ వచ్చేసి బ్లాక్, బ్లాక్ అండ్ ట్యాన్, వైట్ ఇంకా రెడ్. ఏవి అయితే డబల్ కోట్ ఉంటాయో వాటికి రెగ్యులర్గా గ్రూమింగ్ చేయాలి. జర్మన్ షెపర్డ్ హైలీ ఇంటెలిజెన్స్, లాయల్, ప్రొటెక్టివ్ అయ్యి ఉంటాయి. జర్మన్ షెపర్డ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ఈజీ వేరే డాగ్స్తో కంపేర్ చేసుకుంటే. జర్మన్ షెపర్డ్ ఏ పని అయినా త్వరగా నేర్చుకుంటాయి. ఇవి పిల్లలతో కూడా మస్తు కంఫర్టబుల్ అయిపోతాయి. మీ ఇంటికి ఎవరైనా స్ట్రేంజర్ వస్తారో లేదంటే మీ రిలేటివ్స్ వస్తారో ఎవరైతే మీ డాగ్స్కి తెలియదో అప్పుడు కొంచెం అగ్రెసివ్ అవ్వచ్చు మీ డాగ్స్. బట్ దానికి మంచిగా ట్రైనింగ్ అండ్ సోషలైజ్ చేపిస్తారో అప్పుడు జర్మన్ షెపర్డ్ ఒక ఫ్రెండ్లీ డాగ్ అవ్వచ్చు. మీరు కొంచెం లేజీ అయితే మీకు జర్మన్ షెపర్డ్ సెట్ కాదు. మీరు లాబ్రడార్ లేకపోతే పగ్ తీసుకోండి. ఎందుకంటే జర్మన్ షెపర్డ్ ఎనర్జీ డాగ్స్ అయితే వాటికి డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ చేపియాలి. అది కూడా మినిమం 1 hour చేపియాలి రోజుకి. జర్మన్ షెపర్డ్ని ఒక దగ్గర కట్టేసి పెట్టొద్దు. అట్లా చేస్తే జర్మన్ షెపర్డ్ అగ్రెసివ్ అయిపోతాయి. మీరు జర్మన్ షెపర్డ్ తెస్తే వాటికి డైలీ టైం ఇవ్వాలి. అది చాలా అవసరం దానికి. జర్మన్ షెపర్డ్ లైఫ్ స్పాన్ 9 నుంచి 13 years వరకు ఉంటుంది. మీరు డాగ్ తీసుకునే ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి, మీతో డాగ్ 10 నుంచి 12 years వరకు ఉంటుంది మీతోనే అని. మీరు 10 to 12 years వరకు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ ఉంటే అప్పుడే డాగ్ తీసుకోవాలి. ఇప్పుడు మాట్లాడదాం డాగ్ ప్రైస్ గురించి. డాగ్ ప్రైస్ డిపెండ్ అవుతుంది దాని క్వాలిటీ మీద, ఇంకా అది ఎవరి దగ్గర నుండి తీసుకుంటున్నారని. నార్మల్గా జర్మన్ షెపర్డ్ సింగిల్ కోట్ 10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. డబల్ కోట్ అయితే జర్మన్ షెపర్డ్స్వి 15,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక పాపులర్ బ్రీడర్ ఆర్ చాలా ఇయర్స్ నుంచి డాగ్ బ్రీడింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే హై క్వాలిటీలో వాళ్ళ దగ్గర ప్రైజెస్ స్టార్టింగ్ 30,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. నేను ఏం చెప్తా అంటే షో లైన్స్లో క్వాలిటీ బ్రీడ్స్ దొరుకుతాయి, అవి తీసుకోండి అని చెప్తా. దాంట్లో చాలా మంచి క్వాలిటీ ఇంకా ప్రైజెస్ కూడా బెస్ట్ ఉంటుంది. అంటే మీరు షో క్వాలిటీ బ్రీడ్ తీసుకుంటే మీకు బెస్ట్ క్వాలిటీలో దొరుకుతుందని చెప్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడదాం మంత్లీ కాస్ట్ వచ్చేసి. మంత్లీ కాస్ట్ గురించి మాట్లాడితే ఎక్కువ ఖర్చు డాగ్ ఫుడ్కే అవుతుంది. మీరు స్టాండర్డ్ డాగ్ ఫుడ్ ఇస్తారో లైక్ పెడిగ్రీ, రూల్స్, ప్రతి నెల 2,500 నుంచి 3,000 ఖర్చు అవుతుంది. అదే మీరు ఒకవేళ ప్రీమియం డాగ్ ఫుడ్ ఇస్తారో లైక్ రాయల్ కెనన్, ప్రతి నెల 4,000 నుంచి 5,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత డాగ్ వ్యాక్సిన్ ప్రతి నెల 500 నుంచి 900 వరకు అవుతుంది. వీటికి ఏ వైరసెస్ అయినా జల్దీ వస్తాయి. అప్పుడప్పుడు పారో వైరస్ కూడా వస్తుంది. అందుకే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా అవసరం. చాలామంది ప్రాబ్లం ఇది, వాళ్ళ జర్మన్ షెపర్డ్ జల్దీ వెయిట్ పెరగట్లేదని. అది ఎందుకంటే డీవార్మింగ్ సరిగా చేయరు. మీరు డాగ్కి డీవార్మింగ్ చేయడం చాలా అవసరం. దానికి 100 నుంచి 150 వరకు ఖర్చు అవుతుంది. జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ ఉంటాయి, దానికి గ్రూమింగ్కి 400 నుంచి 600 అవుతుంది. దాంట్లో షాంపూ, కండిషనర్, బ్రషెస్ ఇంక్లూడ్ చేసి ఉంటాయి. టోటల్ కాస్ట్ గురించి మాట్లాడితే
స్టాండర్డ్ ఫుడ్ ఇస్తే ప్రతి నెల 4000 నుంచి 4500. అదే మీరు ప్రీమియం ఫుడ్ ఇస్తే 5000 నుంచి 6000 వరకు ఖర్చు వస్తుంది. దీంట్లో కొన్ని వాటి ప్రైజెస్ ఇంక్లూడ్ చేయలే, ఏవి అయితే ప్రతి నెల మీరు కొనరు. కాబట్టి జర్మన్ షెపర్డ్ మంత్లీ కాస్ట్, దాని ప్రైజెస్ గురించి కంప్లీట్గా ఇంత కష్టపడి మీకు అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే మీకైతే వీడియోలో చెప్పేసినాను. కాబట్టి 10 ప్రాబ్లమ్స్ ఆఫ్ జర్మన్ షెపర్డ్ గురించి కూడా వీడియో తీసినాను, 10 బెనిఫిట్స్ ఆఫ్ జర్మన్ షెపర్డ్ కూడా వీడియో తీసినాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, క్లిక్ చేసి వీడియో కూడా చూసేసేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినాను దాంట్లో కూడా. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఒకసారి లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా మనం మంచి కంటెంట్ వీడియోతోనే వస్తున్నాము. కాబట్టి మన దగ్గర 365 days అన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ దొరుకుతాయి, మీకు తెలిసిందే కదా. కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ కాండి. మీకైనా మీ ఫ్రెండ్స్కైనా మీ రిలేటివ్స్కైనా కావాలంటే మీరైతే ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మన దగ్గర క్వాలిటీ బ్రీడ్స్ రీజనబుల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.